ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటే ఆడవారిలో గర్భసంచి పక్కన ఉన్న ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అని చూడవలసిన టెస్ట్నే ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటాము. దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంకా కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. నార్మల్గా ఈ ట్యూబ్ రోల్ అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైతే అండాశయం నుంచి అండం అనేది విడుదల అవుతుందో ట్యూబ్ అనేది దాన్ని క్యాచ్ చేసుకోవాలి. భార్యాభర్త అనేది న్యాచురల్గా కలిసినప్పుడు వీర్య కణాలు అనేవి గర్భసంచి లోపలి నుంచి ఎంటర్ అయ్యి ఆ ట్యూబ్ లోపలికి వెళ్ళి ఎగ్తోని కలుస్తుంది. ఇక్కడ కలిసిన తర్వాత ఫలదీకరణ అనేది ట్యూబ్లో జరుగుతుంది. అది అయిన తర్వాత అంటే అక్కడ బేబీ అనేది ఫామ్ అయిన తర్వాత అది మళ్ళీ వచ్చి గర్భసంచిలో అతుక్కుందంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే అసలు ఫస్ట్ బేబీ అనేది ఫామ్ అయ్యేదే ట్యూబ్లో ఫామ్ అవుతుంది. అంత ఇంపార్టెంట్ రోల్ ఈ ట్యూబ్ది. సో ఈ ట్యూబ్స్ అనేవి ఆడవారిలో ఓపెన్ ఉన్నాయా, బ్లాక్ ఉన్నాయా అని చూడవలసిన బేసిక్ టెస్టే ఈ ట్యూబల్ ఫంక్షన్ టెస్ట్. దీంట్లో మనం వచ్చేసి 2 విధాలుగా ట్యూబ్ టెస్ట్లు అనేవి చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి హెచ్ఎస్జి టెస్ట్, ఇంకొకటి వచ్చేసి సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. సో ఈ హెచ్ఎస్జి టెస్ట్ అని వినగానే, ట్యూబ్ టెస్ట్ అని వినగానే చాలామంది అసలు భయపడిపోతారు. అమ్మో, మేము ట్యూబ్ టెస్ట్ అనేది అసలు చేయించుకోము, మా ఫ్రెండ్ చేయించుకున్నారు ఈ ట్యూబ్ టెస్ట్, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి అన్నట్టుగా వాళ్ళు విని అసలు హాస్పిటల్కి రావడం కూడా మానేసిన వాళ్ళు కూడా ఉంటారు కొందరు. సో ఈ ట్యూబ్ టెస్ట్ అనేది అంత భయంకరంగా ఉంటుందా, లేకపోతే మనం ఇది ఈజీగా చేయించుకోవచ్చా? మనము ఈ 2 టెస్ట్లు అనేవి కంపేర్ చేసుకుంటే హెచ్ఎస్జి టెస్ట్ అనేది ఏదైతే ఉందో అది ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చేయడం లేదు. ఓన్లీ అన్లెస్ అండ్ అంటిల్ ఫ్యూ ఇండికేషన్స్ ఉంటాయి. అంటే లోపల గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, దాన్ని మనము ఇమేజ్ లాగా చూడాలి అన్నప్పుడు, ఎక్స్రే అనేది అవసరం పడుతున్నప్పుడు కంపల్సరీగా ఉంటేనే హెచ్ఎస్జి అనేది చేస్తాం. లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి 95% పేషెంట్స్కి అనేది మనము సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అనేది చేసుకోవచ్చు. అండ్ దానికి చాలా మినిమల్ పెయిన్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ అనేది చాలా ఈజీగా చేయించుకోవచ్చు. అసలు మీరు ట్యూబ్ టెస్ట్ గురించి భయపడాల్సిన పనే లేదు. ఆ టెస్ట్ అనేది ఎలా చేస్తామంటే దాని లోపల మీకు డై అనేది ఏమీ ఉండదు, ఎక్స్రే ఏమీ ఉండదు. జస్ట్ గర్భసంచి లోపలికి ఒక సన్న ట్యూబ్ అనేది పాస్ చేసి దాని లోపల నుంచి సలైన్ అనేది పాస్ చేస్తాం. సలైన్ పాస్ చేసినప్పుడు ఒక స్కాన్ అనేది చేస్తాం. స్కాన్ చేసి ఆ పర్టిక్యులర్ ట్యూబ్లో నుంచి మీకు ఆ సలైన్ అనేది బయటికి వచ్చిందా లేదా అన్నట్టుగా చూస్తామన్నమాట. సో దీనికి ఎక్కువగా భయపడాల్సిన అవసరమే లేదు. దీంట్లో అస్సలు పెయిన్ ఉండదు అని మాత్రం చెప్పను. మినిమల్ డిస్కంఫర్ట్ ఉంటుంది. మీకు ఎప్పుడైతే పీరియడ్ టైంలో కొంచెం డిస్కంఫర్ట్ ఎలా అయితే ఉంటుందో, క్రాంప్స్ లైట్గా ఎలా అయితే వస్తాయో ఆ విధమైన డిస్కంఫర్ట్ అనేది మీరు ఫేస్ చేయొచ్చు. బట్ ఇది చెప్పాలంటే కంప్లీట్లీ సబ్జెక్టివ్. ఒక పేషెంట్కి అస్సలే పెయిన్ అనిపించదు, ఇంకొక పేషెంట్కి సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి కొంచెం క్రాంప్స్ అనేది అనిపించవచ్చు. బట్ ఓవరాల్గా మనము వచ్చిన ఫీడ్బ్యాక్ అనేది మనం కంప్లీట్గా తీసుకున్నప్పుడు చూస్తే పేషెంట్ ఫీడ్బ్యాక్ అనేది వెరీ మినిమల్ పెయిన్ ఈ ట్యూబ్ టెస్ట్కి మాత్రము. హెచ్ఎస్జికి కొంచెం ఎక్కువ పెయిన్ అనేది ఉంటుంది. ఎందుకంటే దాంట్లో చేసేటప్పుడు ఒక క్యాన్యులా అనేది స్క్రూ చేస్తామన్నమాట డై పంపించడానికి. సో అందుకు వాళ్ళు పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ 2 టెస్ట్ల రిజల్ట్ అనేది సిమిలర్గానే ఉంటుంది. సో ఒకవేళ మీకు ట్యూబ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి అంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అనేది చేయించుకోవచ్చు. బట్ దీంట్లో ఈ 2 టెస్ట్లలో ఏంటి అంటే మనకు 100% డెఫినెటివ్ అనేది కాదనమాట. అంటే దీంట్లో ఒకవేళ బ్లాక్ అనేది వచ్చింది అంటే 100% బ్లాక్ ఉండకపోవచ్చు. స్పాజం కొన్నిసార్లు ఏమవుతుంది అంటే భయానికన్నా దేనికన్నా కానీ వీళ్ళు ముడుచుకుపోయినట్టు అవుతుందన్నమాట ట్యూబ్ అనేది. అలాంటి కేసెస్లో డై అన్నా కానీ ఈ సెలైన్ అన్నా కానీ పాస్ అవ్వలేకపోవచ్చు. సో అలాంటి కేసు అనేది జరగవచ్చు. 100% డెఫినెటివ్ గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ అంటే మాత్రము ల్యాప్రోస్కోపీలో అనేది మనము డైరెక్ట్గా ట్యూబ్స్ని చూస్తాము. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూస్తాం. అండ్ అదే సెట్టింగ్లో ఒకవేళ బ్లాక్ ఉంటే ఓపెన్ కూడా చేసుకోవచ్చు. బట్
జస్ట్ ఈ ట్యూబ్స్ అనేది చూడడానికి మాత్రమే లాప్రోస్కోపీ అనేది చేయము. లాప్రోస్కోపీ చేయాలంటే వేరే ఇండికేషన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూట్రస్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేదు 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అండ్ కంపల్సరీగా చేయాలి అంటే అలాంటి కేసెస్‌లో అనేది లాప్రోస్కోపీ చేస్తాము. ఆరెల్స్ పీసీఓడి కండిషన్ ఏమైనా ఉంది అన్నప్పుడు కూడా లాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాము. సో, ఆ పేషెంట్ బట్టి ఆ పేషెంట్‌కి అసలు ఈ టెస్ట్ అనేది అవసరం పడుతుందా లేదా అనేది ఫస్ట్ మనం చూడాలి. సో, ఈ విధంగా ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నారు, అన్నీ బాగున్నాయా లేదా అని చూడడానికి డాక్టర్ అనేది ట్యూబ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేశారంటే భయపడకుండా ట్యూబ్ టెస్ట్ అనేది చేయించుకోండి. ఎందుకంటే ఇది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ బేబీ అనేది ఫామ్ అయ్యేదే ట్యూబ్లో ఫామ్ అవుతుంది. అందుకు ట్యూబ్ అనేది ఓపెన్ ఉందా లేదా అనేది మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. ఇన్ కేస్ దాంట్లో ఏమైనా సమస్యలు అనేవి ఉంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉంటాయి. అందుకు ఏమి టెన్షన్ పడొద్దు. బ్లాక్స్ ఉన్నా కానీ దానికి తగ్గట్టుగా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి కూడా ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు హయ్యర్ సైడే ఉంటాయండి. థ్యాంక్ యూ.